తనను తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో పోల్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన తర్వాత సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తనకన్నా 10 ఏళ్లు సీనియర్ అని చెబుతూ ఆయనతో తాను ఎలా పోల్చుకుంటానని ప్రశ్నించారు. ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టమని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగానే భావిస్తున్నారని చెప్పారు. నేరుగా ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావించగా తనను జగన్ మాదిరిగా మరొకరిని బలి చేసి పోటీ చేయమంటారా అని ప్రశ్నించారు. తాను 2012 నుంచే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, తనకు ఈ పదవి ఇచ్చినందుకు కార్యకర్తలు, నాయకత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. మొట్టమొదటిసారిగా చట్టసభలో అడుగు పెట్టబోతున్న నారా లోకేష్ తన తండ్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ దాఖలకు బయలుదేరే ముందు ఇంట్లో తన తండ్రి కాళ్లకు నమస్కరించారు. కుమారుడికి చంద్రబాబు గుడ్ లక్ కూడా చెప్పారు. ఆ తర్వాత లోకేష్ తన తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వైఫ్ బ్రాహ్మణి కూడా ఆయనకు ఫోన్లో విషెస్ తెలిపారు. మామ బాలకృష్ణకు ఫోన్ చేసి తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో బాలకృష్ణ స్వయంగా లోకేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.